దారావి చెత్తా చెదారం పడేసే చోటుగా ఉన్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సిటీలో సెంటర్ అయింది కదా, అందరి కళ్ళు దీని మీదే. గవర్నమెంట్ సపోర్ట్తో దిగుతున్నారు. జాగ్రత్తగా ఉండాలరా. మనందరం ఒక్కటిగా ఉంటే ఎవడు ఏం చేయలేడు. వదలకూడదు బావా. అసలు ఎవడొచ్చినా ఒక్కడి ఇచ్చేయాల్సిందే. వస్తా భయ్యా, వస్తా. చెల్లెమ్మా టీ బాగుంది. వస్తానమ్మా. బావా, ఈ జాగృతి ఉద్యమకారులతో కొత్తగా ఓ గ్రూప్ వచ్చి కలిసిందే, కనిపెట్టావా? నన్ను ధారావిలో కట్టే ఒక్క బ్లాక్లో పెరుమాళ్ స్వామి 2 పాటలు తీసుకున్నాడంట కమిషన్ కింద. ఈ అదవులకేమో తెలవదు. మనకు ఆడుకోవచ్చు, అడగచ్చు కదా. అల్లుడు, ఏం భవానీ ఇంకా పడుకోరా? ఏంది బావా, ఎవరూ కనపట్లా? అవును కదా. ఏంది బావా, మనకిట్టా షాక్ ఇచ్చింది. జరీనా, నువ్వా ఆఫ్రికా మేడం? ఏందమ్మా, బాగున్నావా? బాగున్నాను. కరికాల, అది నిన్ను పేరెట్టి పిలిచే ధైర్యం జరీనాకు తప్ప ఇంకెవరికి ఉంది? మా స్వర్ణకు కూడా నిన్ను మావయ్యనగా పిలిచేది. ఏవటం అక్క? ఎప్పుడు తిన్నావా? ఎలా ఉన్నావు? ఏంది బావా అట్ట దూడేత్తరావు? నిదానం నిదానం. అదిగో అక్క సమర్థత చూడు. కాఫీ అలవాట, మీకు టీ అలవాట? కాఫీ 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 తాగుతా. కాఫీ అంట గుర్తెట్టుకున్నాడు రాజప్ప. అక్క. రండే రండే లోపలికి. నిన్ను కూడా. అట్టగే అక్క. ఇంకేంది బావకు అడ్డం కొట్టబడుతుంది, అక్కే చెప్పేసిందిగా. అందరూ లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు ఎల్లు, వెళ్ళి అటే పెద్ద బండి ఉంటే తుడుచుకో. అకోయ్, నాకు కూర్చుంది కాఫీ ఇవ్వు. మీరు మాట్లాడుకోండి బావా. ఏంటంట నిక్కు నీకు చూస్తారు. ఎలా లోపలికి బావ ఆడ మాట్లాడుతూ ఉంటే ఏదో పెద్ద ఏడుకు చూసినట్టు చూస్తారండి. బాగుంది కరికాల. It's so nice to see you. It's been so many years and you look well. బా, నీకు మాట్లాడటం వచ్చా? నీ మాటలు వినడానికి నాకెన్నేళ్ళు పట్టింది. చెప్పు, ఎలా ఉన్నావు? ఇక మీదట ఇక్కడే ఉంటావా? ఏ, నన్ను మళ్ళీ పంపుదావనా? ఐఎమ్ గోయింగ్ టు బీ హియర్. ధారావిలోనే పని. టెండర్ విషయంగా బిల్డర్ని మీట్ అవ్వాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్. మంచిగా నా హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. అవును, లెనిన్ నీకు సహాయంగా ఉన్నాడుగా? లెనిన్ మంచి సపోర్టివ్, చక్కగా పెంచావు. వెరీ యాక్టివ్, ధైర్యం. నీకు మళ్ళీనే. చిట్టమ్మా చిట్టమ్మా కళ్ళలో ఏంటమ్మా ఆకాశమే లేక చిరుజల్లు ఉందా ఏ గాయమెన్నైనాది మానిపోదా. పందా తక్కువ వేసిన ఎందుకు తక్కువ వేసా? కొంచెం ఎక్కువ. రేపు నీకు షుగర్లెస్ కాఫీనే. అదే చక్కెర కొంచెం ఎక్కువ వేయచ్చు కదా అని. 30 ఏళ్ళైనా ఎంత బాగా గుర్తెట్టుకున్నాడు బావా. దిస్ కాఫీ ఇస్ వెరీ నైస్. సారీ, కాఫీ చక్కగా ఉంది. నో నో నో, ఐ నో ఇంగ్లీష్. థ్యాంక్స్. బాగా తెలవని ఇంగ్లీష్. అకో రైటా, ఏళ బళ తెలవకుండా జోకులు వేసుకుంటా. ఏంది? పాత ప్రేమికులు కలుసుకున్నారు కదా, మాట్లాడుకునేందుకు ఎన్నో విషయాలుంటాయి. నువ్వెందుకు నంది బొమ్మల నడి మధ్యలో? చారుమతి, ఏ భారతి, నిన్నే పిలుస్తాంది.
భారత్ అని పిలిస్తేనే ఇది పలుకుద్ది ఉండండి భోజనం చేసేద్దరు లేదు, గాని అమ్మాయి వెయిట్ చేస్తుంటుంది సమ్మదరే. అట్నే అట్నే వస్తాను అప్పుడప్పుడు వస్తామండమ్మా బావ సంతోషిస్తాడు. వస్తాను కరికాల. కలుద్దాం. లెనిన్, come. అక్క ఛే, ఈ కంపెనీ ఎట్ట తాగుతారు ఏమో. తెలుసు కదా ఆ కంపెనీ ఎందుకంటే తాగడం. ఆ? అప్పుడే చుట్టూ అంతా బురద పెట్టుకుప్పలు ఉండేవి. మనోళ్ళు ఆడి నుంచి ఏడు నుంచి కుటుంబాలతో పిల్లలతో బతుకు తెరువు కోసం వచ్చారనుకో, ఎరయ్య ముందు నిలబడి ఓ గుడిసేసి ఇచ్చేవాడు. ఈడ ఆయనే అంతా 4 కర్రలు ఓ టార్బన్ పట్ట. ఆ తర్వాత సగం గోడ సగం రేకు అయింది. ఇప్పుడు ఇట్టా ఉన్నామంటే మనం అది మీ తాత ఈరయ్య వల్లే. ఒక్కోసారి చోట ఆక్రమించేప్పుడు ఎన్ని గొడవలో. ఇదిగో ఈడున్నాడే హరి, ఈడో పెద్ద లీడరు రే. అప్పుడు మన ఏరే లెవెల్ ముందు ఈడో బచ్చ. అప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు వీడికి సపోర్టు. ఒక్కోసారి చోట ఆక్రమించుకొని రెడీ చేసుకొని ఇల్లు కట్టేంత వరకు చోట ఊరుకొని తర్వాత వచ్చి మన వాళ్ళతో గొడవ పెట్టుకునేవాడు. మగధీరుడు, మన ఎరై వదిలిపెట్టేవాడు కాదు. ఏజెన్సీ మనుషులు మనకు ఫుల్ సపోర్టు. అడవిలో పనిచేసిన మనుషులకి కట్టి పట్టడం నేర్పించాలా ఏంది. హరిదాద ఏమీ చేయలేకపోయాడు. ధారావిని రాజులా ఏలాడు ఎరయ్య. ఆధార్ తట్టుకోలేకపోయాడు. సడన్ గా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించగానే ఆ షాక్తో పోలీసులతో లోపలికి దూరి లేపేద్దాం అనుకున్నాడు. తప్పించుకోవడానికి ఎరయ్య కాల పత్తమట్లో ఉన్న ఆయి బిడ్డకి వెళ్ళారు. ఇప్పట్లాగా అప్పుడు కరెంటు ఏమీ లేదు. ఆ చీకట్లో ఓ సిమ్ని దీపం పట్టుకొని కాలా ముందుకు వచ్చి నుంచుంది చూడు జరీనా. అరే రే 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 రే, బావ కళ్ళు తిరిగాయి అనుకో. చూడగానే మావయ్య మనసు భగ్గుమనుంటుందే. భగ్గుమంది. అప్పుడే SIWS జూనియర్ కాలేజ్ ప్రారంభించారు. నా కాలేజ్ కొబ్బరి చెట్టు చాల్లో నీళ్లు పట్టేటప్పుడు ఆ వినాయకుడి గుడి టాయిలెట్ దగ్గర అరోరా థియేటర్ అని ఒక్క చోటు వదలలేదు. తన వెనక పిచ్చోళ్ళగా తిరిగా. పత్తమేడు అయ్యప్ప కూతురు నన్ను లవ్ చేసిందన్న విషయం ఊరంతా తెలిసిపోయింది. మేమస్సలు ఊహించలేదు తెలుసా. మా అత్తగారి వాళ్ళు మా వాళ్ళు మా ప్రేమని అంత తొందరగా ఒప్పుకుంటారని. నాకెంతో ఇష్టమైన నేను కోరుకున్న వాడితో లైఫ్ ఇలా అందంగా స్టార్ట్ కాబోతోందని ఎగ్జైటెడ్గా ఉన్నాను. తలుచుకుంటే ఇప్పుడెంతో ఆనందంగా ఉంది. కానీ ఈ దారావి దక్కలేదన్న అక్కస్తో ఈడున్నాడే హరిదాదా తప్పుడు ఆలోచనతో ఎట్టయినా ఏరయ్యను చంపాలనుకున్నాడు. అతని కోసం చూసేటోడికి కాల పెళ్లి దొరికింది. కనబడ్డ మనోళ్ళందరినీ నరికి చంపాడు. దాంతో ఏం చేయాలో ఏందో తెలవక మనోళ్ళు అయోమయంలో పడ్డారు. కాల కళ్ళ ముందే ఏరయ్యను నరికి చంపేశాడు హరిదాదా. కళ్యాణ మండపం కాస్త కాలి బూడిదైంది. ఆ మంటల కారణంగా అప్పుడు ఇడిపోయారు మన కాల జరీనా మేడం. మా కల కరిగిపోయింది. కరికాలుడికి ఏమీ కాలేదని తెలియటానికే ఎన్నో ఏళ్లు పట్టింది. గొడవలకి భయపడి అమ్మమ్మ తాతయ్య నన్ను నాసిక్కు తీసుకుపోయారు. ఆ వయసులో నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అక్కడి నుంచి పాస్టర్ నన్ను యుఎస్కి పంపి చదివించారు. ఆ గొడవల్ని కారణంగా చూపి కాలాన్ని నిర్బంధించారు. దేశ బహిష్కరణ చేసినట్టు యాడికి తీసుకుపోయారో కూడా తెలవదు. తిరిగొచ్చి జరీనా జాడాగిడా తెలవక కాల ఎంతో కుంగిపోయాడు. ఎందుకో ఏవో తెలవదు గాని అప్పటి నుంచి సొత్తన ఎప్పుడు గడ్డంతోనే ఉంటాడు. ఇది తెలవకే తాళి పట్టు కట్టించుకున్నాను. రోజంతా ఇంది ఏడు పాటలే. తేరే మేరే బీచ్ అంటారు ఇక్కడ తిరుగుతా ఉంటది. నేను ఊరుకుంటానా? ఎడ్డు వండి తెడ్డు అన్నట్టు నేను ఇళయరాజా పాటను ఎట్టేసేదాన్ని. సరేనా అని ఆశగా పిలిచేవాడు. తర్వాత నాలుగు కొడుకుని తాడబడేవాడు. నా తలరాత అనుకునేదాన్ని. అప్పుడు నాయనకి నీ మీద లవ్ లేదా? పోరా పోయి కాలని అడిగి చూడు. ఈ సొర్నే లేదంటే నీ బాబు లేడు. అత్తో నాకెందుకో మావయ్య జరీనా వల్ల పడ్డాడనిపిస్తాంది. మరి పడ్డా ఏంటి? మాధురి దీక్షిత్కి మళ్ళీ ఉంటుందాయే. మా అక్కలా ఉంటదేటి.
లోపల రా జరీనా. ఆహా లేదు పనుంది. లెనిన్ లెనినా ఇప్పుడే పిలుస్తాను. ఏ లెనిన్ ఎక్కడికి పోయాడు? ఏ లెనిన్ రేయ్, ఎక్కడ 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 వాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ ఏడి ఏమయ్యాడు? ఎక్కడ వాడు? రేయ్, ఏమైంది? తొందరగా రారా. జరీనా వెయిట్ చేస్తుంది. ఎవరు? జరీనా వెయిట్ చేస్తుందిరా. తొందరగా వెళ్ళు. ఏంది ఏందంట ఏందబ్బి అడావడి వస్తాను. అలాగే వెళ్దాం మేడం. యా